వాక్యం 13వ ఆదివారం అండి. దైవం చేసుకోండి. పాత నిబంధన పాఠంగా లేవి కాండము 18వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. పాత నిబంధన పాఠంగా లేవి కాండము 18వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. పత్రికా పాఠంగా 1 తిమోతి 1వ అధ్యాయము 5 నుంచి 17 వరకు అండి. పత్రికా పాఠంగా 1 తిమోతి 1వ అధ్యాయం 5 నుంచి 17 వరకు. సువార్త పాఠంగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 28 వరకు. సువార్త పాఠంగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 28 వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తున్నానండి. నేను చెప్తాను, అందరి ద్వారా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను.